అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాదా. ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈనాటి అంశము అన్నియ్య, సంకల్పం. కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్, ముత్తఫకున్ అలైహ్. సోదరులారా, ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కర్మలన్నీ లేదా సత్కార్యాలన్నీ సంకల్పాలపైనే ఆధారపడి ఉన్నాయని ప్రవచించారు. మిత్రులారా, మానవుడు ఏ పని చేసినా సరే దానికంటే ముందు దాన్ని గురించి సంకల్పించుకుంటాడు. ఆ సంకల్పం ప్రకారమే అతడు దాన్ని ఆచరిస్తాడు. అయితే ఇస్లాంలో సత్కార్యాలు కానీ లేదా కర్మలు కానీ సంకల్పం అనేది చిత్తశుద్ధితో కూడినదై ఉండాలి. అంటే సంకల్పం మంచిదై ఉండాలి. మంచి ఉద్దేశంతో మంచి కార్యం చేస్తే దానికి అల్లాహుతాలా తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. కానీ ఒకవేళ దురుద్దేశంతో మంచి కార్యం చేసినా సరే దానికి దేవుడు ప్రతిఫలం ప్రసాదించడు. అదేవిధంగా మంచి ఉద్దేశంతో చెడు కార్యం చేసినా సరే దానికి ప్రతిఫలం లభించదు. అంటే మనం చేసింది మంచి కార్యమైనా దానికి సంకల్పం అనేది మంచిదై ఉండాలి. అంటే సంకల్పంలో దైవభీతి ఉండాలి, దైవ సాన్నిహిత్యం కోరేదిగా ఉండాలి, దైవాన్ని సంతృప్తిపరిచేదిగా ఉండాలి. మిత్రులారా, మానవుడు ఈ లోకంలో ఒంటరిగా వస్తాడు. కానీ ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు అతని వెంట అతని బంధువులు కానీ, అతని భార్యా బిడ్డలు కానీ, అతని స్నేహితులు కానీ, అతని ధన సంపదలు కానీ ఏవి అతని వెంట వెళ్ళవు. కానీ అతని వెంట వెళ్ళేవి సత్కార్యాలు మరియు దుష్కార్యాలు. అందువల్ల ఒక ముస్లిం ఏ పని చేసినా సరే, ఏ కార్యం చేసినా సరే, ఏ ఆరాధన చేసినా సరే దానికి మంచి సంకల్పంతో చెయ్యాలి. మనం ఖురాన్ చదువుతాం. అందులో అల్లాహుతాలా చాలా చోట్ల ఇలా ఆదేశించాడు: విశ్వసించి సత్కార్యాలు చేసేవారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. అంటే విశ్వాసం అనేది ఇక్కడ ప్రధానమైనది. ఏ విశ్వాసం? దేవుడు ఒకే ఒక్కడు, దేవుడు తప్ప ఆరాధనకు అర్హులెవ్వరూ లేరు. ఆ విశ్వాసంతో ఒక వ్యక్తి అవి నమ్మకాలైనా సరే, లేదా ఆరాధనలైనా సరే, వ్యవహారాలైనా సరే, లావాదేవీలైనా సరే చిత్తశుద్ధితో మంచి సంకల్పంతో చెయ్యాలి. ఒక ముస్లిం మంచి సంకల్పంతో చేసిన ఏ పనైనా సరే దానికి దేవుడు తగిన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అందువల్ల సోదరులారా, ఇటువంటి ప్రధానమైన విషయాలు మనకు తెలియాలంటే మనము ధార్మిక విద్య నేర్చుకోవాలి. అంటే ఇస్లామీయ విద్య.
ఇస్లామిక్ స్టడీస్. ఇవి నేర్చుకుంటే మనము ఇస్లాం ఎలా కోరుతుందో అలాగే మనం ఆచరించి జీవితం గడపగలం. అల్లాహుతాలా మనందరినీ ఏ పని చేసినా సరే, ఏ ఆరాధించినా సరే చిత్తశుద్ధితో చేసే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహుతాలా మనందరికీ ధార్మిక విద్య, ఇస్లామీయ విద్య నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.